ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారు, గౌరవ మంత్రివర్యులు శ్రీ పొన్నం ప్రభాకర్ గారు, మేయర్ గారు, గౌరవ ప్రభుత్వ సలహాదారులు, శాసన మండలి మరియు శాసనసభ సభ్యులు, ప్రజాప్రతినిధులు, అన్ని జిల్లాల నుండి అపాయింట్మెంట్ ఆర్డర్స్ అందుకోవడానికి వచ్చిన న్యూ రిక్రూట్స్, తోటి అధికారులు, మీడియా మిత్రులు అందరికీ నా నమస్కారం, స్వాగతం, సుస్వాగతం. ఈరోజు ఎంతో శుభప్రదమైన రోజు. మన గౌరవ ముఖ్యమంత్రి వర్యుల చేతుల మీదుగా నియామక పత్రాలు అందుకోబోతున్న మీ అందరికీ మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు. ఈరోజు 1292 మంది జూనియర్ లెక్చరర్స్కి, 240 మంది పాలిటెక్నిక్ లెక్చరర్స్కి, అంటే మొత్తం 1532 మందికి నియామక పత్రాలు ఇవ్వడం జరుగుతుంది. వీరిలో 561 మంది మహిళా అభ్యర్థులు, 971 మంది పురుషులు, 74 మంది దివ్యాంగులు ఉన్నారు. మీ అందరికీ తెలుసు, మన గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రత్యేక శ్రద్ధతో, పట్టుదలతో న్యాయపరమైన చిక్కులన్నీ తొలగిస్తూ ఒక్కొక్క నియామక ప్రక్రియను పూర్తి చేసుకుంటున్నాం. ఈ రిక్రూట్మెంట్ అందుకు ఒక పెద్ద ఉదాహరణ. గత 12 సంవత్సరాల నుండి వివిధ సమస్యలతో కొట్టుమిట్టాడిన రిక్రూట్మెంట్ ప్రాసెస్ పుష్కర కాలం తర్వాత పరిష్కరించి ఈరోజు మీ అందరికీ కూడా అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వడం జరుగుతుంది. ఎంతో వెనుకబడిన ప్రాంతాల నుండి కూడా కొంతమంది అభ్యర్థులు ఈ కొలువుల పండుగలో భాగస్వాములయ్యారని చెప్పడానికి నేను చాలా సంతోషిస్తున్నాను. ఆసిఫాబాద్ నుండి రెబ్బెన గ్రామం, మహబూబాబాద్లోని బంజారాగూడెం నుండి, ములుగు జిల్లాలో చెరుపల్లి గ్రామం, ఆదిలాబాద్లో ఉట్నూరు నుండి విజయవంతంగా ఎంపిక అయిన వారు ఈరోజు ఈ సభలో ఉన్నారు. నూతన ప్రభుత్వం ఏర్పడిన నాటి నుండి నేటి వరకు 57,946 అపాయింట్మెంట్ ఆర్డర్స్ అందజేసి నిరుద్యోగ యువతీ యువకుల్లో గొప్ప స్థైర్యాన్ని ప్రభుత్వం నింపింది. మీరు చేరబోయే ఉద్యోగాలు మీకు మాత్రమే కాదు, ఎందరో తెలంగాణ విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు సోపానాలు. ప్రభుత్వ ఉద్యోగం సాధించి మీరు మీ కలలను సాకారం చేసుకున్నారు. అలాగే మీరు విద్యను అందించబోయే విద్యార్థుల కలలను కూడా సాకారం చేయడానికి మీ వంతు కృషి చేస్తారని నేను ఆశిస్తున్నాను. తరగతి గదిలో మీరు నేర్పే విద్యను అంకిత భావంతో ఒక తపస్సులాగా విద్యార్థులకు అందిస్తూ తెలంగాణ రాష్ట్ర మరియు భారతదేశ భవిష్యత్తుకు దిక్సూచులుగా మీరందరూ నిలవాలని ఆకాంక్షిస్తూ మీ అందరికీ మరొకసారి శుభాకాంక్షలు, ధన్యవాదాలు. జై హింద్.